నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 2026కు సంబంధించినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 20 నుంచి మొదలు కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని జనవరి 31 నుంచి మొదలుపెట్టనున్నట్లుగా ఆర్ఆర్బీ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ వీడియోలో వచ్చేసరికి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి 2026 నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా వేకెన్సీస్ అంటే గతంలో విడుదలైనటువంటి 2019లో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, అదేవిధంగా 2022లో కావచ్చు. సో ప్రతి నోటిఫికేషన్లో ఈ వేకెన్సీస్ సంబంధించినటువంటి ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు 2026 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22,000కు సంబంధించినటువంటి ఖాళీల యొక్క భర్తీ అనేది జరగనుంది. అయితే మనకు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే 2022లో విడుదలైనటువంటి ఒక నోటిఫికేషన్ గ్రూప్ డి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాదాపుగా 32,000 ఖాళీలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా రీషెడ్యూల్ చేయడం జరిగింది. ప్రస్తుతం అది ఫిబ్రవరి 8 వరకు కొనసాగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు గతంలో విడుదలైనటువంటి పాత నోటిఫికేషన్ జరుగుతూ ఉన్నప్పటికీ నూతన నోటిఫికేషన్ అంటే 2026కు సంబంధించినటువంటి నూతన నోటిఫికేషన్ కూడా ఆర్ఆర్బీ అనేది ప్రకటించడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన ఒకసారి అప్లికేషన్ డేట్స్ చూసినట్లయితే జనవరి 30వ తేదీన వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మొదలవడం జరుగుతుంది. అంటే మనకు జనవరి 30వ తేదీన అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది అంటే ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారు, అదేవిధంగా ఏ జోన్లలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటుంది అనే విషయాల గురించి కంప్లీట్గా ఒక నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. తెల్లారి అనగా జనవరి 31 నుంచి అఫీషియల్గా అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ చూసినట్లయితే మార్చి 2 వరకు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. అంటే మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మనకు ప్రధానంగా ట్రాక్ మెయింటెనెన్స్ సంబంధించినట్టు కావచ్చు, లేదంటే పాయింట్స్మెన్ సంబంధించినట్టు కావచ్చు, అసిస్టెంట్ బ్రిడ్జ్ కావచ్చు, లేకుంటే డీజిల్ మెకానిక్ కావచ్చు, ఇలాంటి పోస్టులన్నిటి కూడా దీంట్లో మనకు రిక్రూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు మినిమం 18,000 రూపాయల నుంచి దాదాపుగా 54,000 రూపాయల వరకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.